అర్థమైంది. ఆ పాడు. పెనిమిటాన అట్లా అంటది. నీ అట్లా అంటలేదు. ఆకలితో మా వాళ్ళంతా అలవాటిస్తారు. జోవియో జల్లి ఓవయ్యా జోవియో వాదినే కట్టిన నాగ బండ్లు హాగారాదమ్మ జోవియో హాగారాదమ్మ జోవియో వాదినే పిల్లలు సల్లంగున్నారు. వదినే పిల్లలు మంచిగున్నారా అన్నయ్య మంచిగున్నారా అన్నయ్య వదినే పిల్లలు మంచిగున్నారా అన్నయ్య మంచిగున్నారా అన్నయ్య ఏడిదేగా సంబు ఏడాదిస్తివి అన్నయ్య ఏడాదిస్తివి అన్నయ్య ఏడిదే ధాన్యంబు ఏడాదిస్తివి అన్నయ్య ఏడాదిస్తివి అన్నయ్య ఏడిది కాదమ్మ తల్లిదండ్రులదే చెల్లమ్మ తల్లిదండ్రులదే చెల్లమ్మ హన్లవాడిన తినుసు నేను తెచ్చినాను జువియో నేను తెచ్చినాను జువియో. బాగుంది పాట. గుర్తుకు రాకుండా అర్థం చెప్పు. మస్తుంది. అడిగి ఇక మా భర్త ఇంటికి అతడు ఇంటికి వచ్చినాక మా వాళ్ళకి కాసం వాళ్ళ కాసం వాళ్ళకి ఇచ్చినవా అని అడుగుతుంది. మరి చెల్లె ఏమన్నదా నాకు అన్నం పెట్టమంటే పెట్టలేదని? ఇవన్నీ చెప్పలేదు. ఎలకపోయి ఎత్తుకపోయిందని చెప్పింది కదా. అన్న చెప్పింది కదా. నా భార్య అన్నం పెట్టకనే మా చెల్లె మరిపోయింది నా కోసానికి వచ్చానని. అంటే అప్పుడు ఈమె చూడలేదా? పక్క పక్కన లేరా వదిన మర్దళ్ళు? ఉన్నారు. పిల్లలని ఆకలని అడుగుతా అన్నం అని అడిగితే ఎలకపోయి ఎత్తుకపోయిందానా అని ఎవరి దాకా మీరు అత్తరని తెలియదు నేను బర్రె కుడిదల వారేసిందని చెప్పలేదు. అన్న వచ్చింది అప్పుడు. అప్పుడు రాలేదు అన్న. మధ్యలో ఎదురైండు అన్న. మధ్యలో ఎదురైండా? చెల్లె ఇంటికి పోతాంది అత్తగారి ఇంటికి వచ్చి అన్న ఇంటికి వస్తాడు. మధ్యలో ఎదురైనాక అన్న మీద పడి చెల్లి ఎడుతుంది. ఏడికి పోయినావు చెల్లె అని అంటే ఏడికి పోలేదు మన ఇంటికి పోయినా అన్నయ్య అని చెప్పింది. చెప్పినాక మరి పెయిన చెల్లె నువ్వు ఎందుకు వస్తాను అని అంటే ఎలక మీద మన్ను పొయ్యి ఎత్తుకపోయిందట అని అనలేదా అంటే మా చెల్లెకు నా భార్య అన్నం పెట్టలేదు. నా ఇప్పుడు దినుసు ఎట్లా పోవాలి నా చెల్లింటికి? దాని అవగారిండ్లు గాలి అని అంటేనే ఇది ధాన్యం పంపుతుంది. దాని అవగారింటికి అవగారిండ్లు గాలి అంటే ఇది దినుసు పంపుతుంది. ఇది కొంట పోయినా చెల్లెకి ఇచ్చేస్తా అనుకొని అంటే ఇది నువ్వు వదిన నాకు ఇక్కడ అన్నం పెట్టు అని అంటేనే లేదా అని అన్నది. అండి పెట్టు అన్నట్టు పొయ్యి మీద పెట్టు అన్నట్టు పొయ్యి పక్కోళ్ళు లేరు అన్నది. ఈ భార్య కుర్తలేసింది అని అన్నది. ఇదంతా బాధ. మరి నువ్వు ఎక్కడ తెచ్చిండు? మా అన్న ఏడ కష్టపడి పట్టుకొచ్చిండు. ఈ దినుసు ఎక్కడది అన్నయ్య అని అడిగింది. ఇప్పుడు చెల్లి అడగలేదా? అవును ఈ దినుసు ఎక్కడది అన్నయ్య? ఆహా వాళ్ళ ఇంటికి వస్తాడా తీసుకొని అవన్నీ? ఇంటికి వస్తాడా చెల్లెలు ఇంటికి వచ్చిండు అన్న. ఓకే అట్లనా? చెల్లె ఈ అవగారి ఇండ్లు గాలి అని అన్నాక ఇది ఉన్న ధాన్యం అంతా తీసి బండ్లు రింపింది. బండ్లు రింపినాక ఆ బండ్లు ఎక్కడికి చెల్లింటికి వచ్చినాయి. చెల్లింటికి వచ్చినాక అక్కడ కొండవేనా ధాన్యంబు మా ఊరికి ఇచ్చినవా పెనిమేటి మా ఊరికి ఇచ్చినవా పెనిమేటి నేను పోయే దారిలో వాగడ్డామాయే పెండ్లామా వాగడ్డామాయే పెండ్లామా నాడి వాగులకెళ్ళి నేను పోతుంటే పెండ్లామా నేను పోతుంటే పెండ్లామా గద్ద మీద మన్నో బండ్లెత్తుకపాయే పెండ్లామా బండ్లెత్తుకపాయే పెండ్లామా ఎతకారం మాటలు ఏడా నెరిసితివి పెనిమిటి ఏడా నెరిసితివి పెనిమిటి గద్ద మీద మన్నో బండ్లెట్లా లేచే పెనిమిటి బండ్లెట్లా లేచే పెనిమిటి ఎతకారం మాటలు నీ వల్లనే వచ్చే పెండ్లామా నీ వల్లనే వచ్చే పెండ్లామా ఎలకాకు పొయ్యి ఎట్లా లేసినాదమ్మా పెండ్లామా లేసినాదమ్మా పెండ్లామా ఇట్లా ఇట్లా చదువుతాడు. పాట నాదే. ఎంత బాగుందంటే నిజంగా అందులో ఒక నేను కనిపిస్తలేను కానీ పాట నాదే. నీ గొంతు పాడిన అదే వీడియో షూట్ పెట్టరు కాబట్టి అట్లా పెడతారులే. అట్నే ఉంటది అట్లా. ఇంకా మళ్ళీ ఇంకేమైనా అయిపోయిందా? అయిపోయిందా పాట? ఏమంటది తర్వాతకి? తప్పైంది అని ఉంటదా? ఏమంటది?
అంటే ఈ కొంటపోయిన దినుసు నీ చెల్లెకప్పు చెప్పి వచ్చినావు అంతే. నీ చెల్లెక మా వాళ్ళు ఇల్లు కానీ అని చెప్పిండు. మీరు కొంటపోయిన ధాన్యం అంతా కొంటపోయి చెల్లెకప్పు చెప్పి వచ్చిండు. నేను అన్నం పెట్టుకోకూడదు తప్పు ఇది అంతే కదా మరి. ఇంటి ఆడపిల్లస్తే అన్నం పెట్టకపోతే ఇప్పుడు లేరా మేడం అట్లా? ఆడబిడ్డలు అంటే బాగా చూసుకోవాలి మేడం. అంతే కదా. ఆడబిడ్డ అంటే ఏంటిది? మనం సుత ఆడవాళ్ళమే కదా. మనం మన అమ్మోళ్ళ ఇంటికాడ సుత మనం సుత వాళ్ళకి ఆడ ఎవరికైనా సార్లు ఉంటూనే ఉంటది. తల్లి అన్నది ఒక అమ్మ అన్నది అందులో ఎంత మాట విధానం ఉంటది అన్నది మనకు ఆడోళ్ళకి తెలుసు. ఎందుకు అట్లా చేస్తారు? ఇప్పుడు చిన్న అమ్మాయి తయారైపోతుంటది, అమ్మ నువ్వు ఎటు పోతాను అని అడుగుతారు అనుకో. అడితే ఎటు పోతాను అని అంటే మా అమ్మలు ఎటు పోతాను అంటది. పిల్లలు బాబే కానీ బేబే కానీ తయారైపోతే ఎటు పోతారు మీరు తయారయ్యాలంటే మా అమ్మమ్మ ఎటు పోతాను. ఇప్పుడు మన భర్త తయారైతాడు పోతాడు, ఎటో పోతాను అని అంటే మా అత్తగారి ఇంటికి అంటాడు. అదే మామింటికి పోతానంటే ఆయన ముల్యాన్నది ఏందా మా మామ ఫుల్ బాటిల్ తెస్తాడు, ఇంత కూర తెస్తాడు, అత్త అండి పెడతాడు అంతే. మరి అత్త మామ పేరు చెప్పవచ్చు కదా ఒక్కలన్నా చెప్పారు. ఇప్పుడు పిల్లగాండ్లు చెప్పకున్నా బిడ్డ చెప్పినా మంచిదే, పిల్లగాండ్లు చెప్పినా మంచిదే. కానీ ఒక అల్లుడన్నోడన్నా మామని విచారించుతేంది, మామన్న ముచ్చట రాడు. అత్త అన్నం పెడుతుంది కాబట్టి మామ తెచ్చి పెడతాడు, అవన్నీ ఉండవు. కానీ పెట్టేది ఒకటి. అమ్మ అన్నది అమ్మే ముందు వస్తుంది, తండ్రి తర్వాత వస్తాడు. తల్లే దైవం, తల్లిని మించిన దైవం ఎదు లేదు. తల్లిలో ఉన్నది గొప్పతనం అన్నది మేడం. ఎన్ని అర్థాలు, ఎన్ని కొత్త కొత్త అర్థాలు నేర్చుకుంటున్నావు తెలుసా నీ పాటలల్లా. అసలు ఈ అన్న చెల్లెల పాటల అర్థం ఎంత బాగా అనిపించిందో. ఇది విఠల రాజేందర్ గురించి పాడిన మా నడు తమ్ముడు రాస్తే నేను ఒకరోజు రేపు తెల్లార వరకు అప్పచెప్పిన మళ్ళా పాట మైక్ పెట్టుకొని పాడేసినావా? పాడే తమ్ముడు బాగా తిరిగిండు నా గురించి. పాలు మిరియాలు తెచ్చి మా మరదలు మిరియాలు పాలాలు లేచి కాబట్టి ఎందుకు మా వదిన మంచిగా వాడాలి మాడబిడ్డనా అని ముగ్గురు మరదళ్ళు బాగా నాకు పాడాలి మా అక్క వాడాలని. మా నడుపు మరదలు సుత వాడింది, మా పెద్ద తమ్ముని కోడలు సుత వాడింది నాతోటి. అప్పుడు మరొకసారి వాడతావా పాట? నడువ నడువ నడువేలాను కలిసి నడుమగట్టవేలాన్నా, నడుమ నడువ నడువేలాను కలిసి నడుమగట్టవేలాన్నా, గురతుల గురుతుంచుకోలవన్నాను కమ్మలమ్మ గురుతుంచుకోలవన్నా, గురుతుల గురుతుంచుకోలవన్నాను కమ్మలమ్మ గుర్తుంచుకోలవన్నా, నడువు నడువు నడువేలవన్నాను కలిసి నడుముగట్టవేలవన్నా, ఇటల రాజేందర్ అన్నలవన్నా ఏమి పనులు చేతనేలవన్నా, ఆపతచిన సంపతచిన లవన్నా ఇంటికి పెద్ద కొడుకు లెక్కలవన్నా, ఇంటికి పెద్ద కొడుకు లెక్కలవన్నా ఇంటికి వచ్చిపోతాడేలవన్నా, గురుతుల గురుతుంచుకోలవన్నాను కమ్ములము గురుతుంచుకోలవన్నా, నడుము నడువు నడువేలవన్నాను కలిసి నడుము గట్టవేలవన్నా, హిటల రాజేందర్ అన్నలవన్నా ఏమి పనులు చేసనేలవన్నా, కాలు ఏలు నచ్చినాలవన్నా ఊరూరు బాసులు వంపిలవన్నా, ఊరూరు బాసులు వంపిలవన్నా హాసుపట్లు వంపనేలవన్నా, గురుతుల గురుతుంచుకో గురుతుల గురుతుంచుకో గురుతుల గురుతుంచుకోలవన్నాను కమ్ములము గురుతుంచుకోలవన్నా, హిటల రాజేందర్ అన్నలవన్నా ఏమి పనులు చేసనేలవన్నా, ఆపత చిందాని పోతేలవన్నా తిన్నరో తినలేదని లవన్నా, తిన్నరో తినలేదని లవన్నా తిన్నాక గలుమంటడేలవన్నా, గురుతుల గురుతుంచుకో గురుతుల గురుతుంచుకో గురుతుల గురుతుంచుకోలవన్నాను కమ్ములము గురుతుంచుకోలవన్నా, నడువు నడువు నడువేలవన్నాను కలిసి నడుము గట్టవేలవన్నా, హుజురాబాద్ గడ్డ మీద లవన్నా దళిత బంధు ఎట్లా వచ్చేలవన్నా, ఇటల రాజేందర్ అన్నలవన్నా రాజీనాము చేతనేలవన్నా, రాజీనాము చేతనేలవన్నా దళిత బంధు వచ్చనేలవన్నా,
మొత్తం నీది ఓటు నాది ఓటు లవన్నా ఇట్టల రాజేందర్ నికెలవన్నా నడువు నడువు నడవవే లవన్నా నువ్వు కలిసి నడుము గట్టవే లవన్నా. మొత్తానికి బీజేపీ మీద కూడా పాడేసిన పాట అది మా తమ్ముడు మా నడుపు తమ్ముడు రాసి